ఆలకించు బామా. అలాగే ప్రణేశ్వర. బామ విడివే బంగారు ఉన్నాడా మాట్లాడు ఓనరు బాడికి ఎప్పుడు కడతాను ఇంటి బాడీకి ఏమి స్వామి వచ్చి ఉంటే బట్టే పోతుంది. ఏమి చేసేది దీంతో నాకు మనశ్శాంతి లేకుండా ఆరు మంది కోడాలు సంపడం దుఃఖపోతున్న కారణం ఏమిటి బామా? అలాగే తెలియదు. అరకించి వినండి ప్రణేశ్వర. ఏమి ఉన్నా గాని ఏమి పదమో పాల్గొండాలు కులము చెప్పడానికి మన గర్భవాసమున 6 మంది కుమారులు జన్మించి ఉండగా కుల గోత్రం అయితే చెప్పేదానికి ఆడవాళ్ళ సంతానము లేక ఎప్పుడు నా మనసు చాలా చింతపోతూ ఉన్నది ప్రణేశ్వర. అదేమిటి బామ ఆడవాళ్ళ సంతానము లేదని ఆచారముని చింతపోతున్నావు కనుక ఇప్పుడే 3 దేవతలకు పూజలు చేసినా కానీ అలాగే అన్నదానములు అవును హరినామ సంకీర్తన చేసినా కానీ మన భక్తి ఆచారాన్ని మెచ్చి ఏ పరంధాముడైనా అక్కడి నుంచి మనకు ఆడవాళ్ళ సంతానం కలిగించిన బాబా. అవును ప్రణేశ్వర. దక్షిణ యొక్క పాలకుండా పట్టణాన్ని వదిలి ఆ యొక్క తీర్థయాత్రకు బయలుదేరుదామా? అలాగే పదాం పదండి. Hey!
నడవలేను నేను నడవలేను నా ప్రాణనాథా నా ప్రాణనాథా ఏమిటి బాబా నడిచిన కాళ్ళు తడబడినాయి అడవిలోన నా ప్రాణనాథా ఏమిటి బాబా ఊపిన చేతులు వాపులెక్కనే నా ప్రాణనాథా నా ప్రాణనాథా వదిలేస్తున్నావా? చూసిన కన్నులు మైకమొత్తడే ఈ అడవిలోనా నా ప్రాణనాథా ఏమిటి బాబా నాదా ప్రాణేశ్వరా ఏమి ఈ అరణ్యవాసము నడిచిన కాళ్ళు తడబడుతున్నవి అవును ఊపిన చేతులు వాపులొచ్చెను ఆహా. చూసిన కన్నులు మైకి వచ్చెను అవును దేవి. నీ వెంట నేను నడవలేకుండా ఉన్నాను కదా ప్రాణేశ్వరా అదేమిటి బామా ఇంకా కొంత దూరం నడిచిన కాడెక్కదిరిపోయినప్పుడు పట్టణానికి చేరుకోగలం కదా ఇంకా ఎంత దూరమైనా నేను నడవలేకుండా ఉన్నాను కదా ప్రాణేశ్వరా అలాగైతే అక్కడ కనపడుతున్న తాండవరుషుల కింద నువ్వు నేను కాల్చి ప్రవలించినా కానీ ప్రబలించి మన అలసట తీరిన తర్వాత బయలుదేరుదామా అలాగనే ప్రాణేశ్వరా మహామంత్రి అదే పువ్వులు అదే భయలు ఇవేలేదంటే ఒంటిగా పండుకొని ఎల్లప్ప ఈ అరణ్యవాసపడ నా భార్య నా వెంబడి నడచలేకున్నది నడచలేకుంటే అక్కడ కనపడుతున్న తాండవరుషుల కింద నేను నా భార్య కాల్చి పడుకుంటాం పనుకుంటే మా ఇద్దరికి జాగ్రత్త కావాలి నాకేం కర్మ పట్టింది మీరిద్దరు పనుకుంటేది మీరు చూసుకోందునా అవును. అట్లా కుదురుదులే పదా చెరువు పక్క పనుకుందాం ఏయ్, నువ్వు తలకాడ నేను కాళ్ళకాడ మధ్యలో లోకేష్ ఏయ్, ఎవరొచ్చినా దూరంగా కావాలండల్లా నేను ఉండలేను పో నాకు భయము భయమా ఉమ్. కొండంత రెట్టుండగా నీకు ఎందుకురా భయము కొండంత రేటు ఉంటే మనకి మీ తాత ఉంటాడా కొండ కింద కావాలండే కింద ఉండేది ఆహా, నేను ఉండలేను ఏమన్నా వస్తే ఈ చంద్రాయుధాన్ని తీసుకొని కావాలండు చంద్రాయుధమా ఆ, మగము సీతారపట్టి జోరుకొచ్చి టేప్ వేసినావు ఏ కాదురా వజ్రాలు కనపడతా చెప్తుండే పనుకో జాగ్రత్త కావాలండి ఎట్లా పడరా తెగుతుంది చెయ్యే ఇప్పుడు జరిగేది ఇది. అయ్యో దానికి తంతుం తక్కువ మంత్రం ఉంది తుమ్ముతుమ్ముతుకు మంత్రమా ఎవరి చేతిలో ఎట్లా కావాలి పనుకోండి చూసుకున్నాక ఏడుపు వచ్చేస్తుంది అట్లే ఆహా, జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింటేనయా ఈ వింటేనయా జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింటేనయా ఈ వింటేనయా కలిమిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోయి కావడిలో కుండలని భయమేలో ఆహా, కావడి కొయ్యే నొయ్ కుండల మరునేనో కావడి కొయ్యే నొయ్ కుండల మరునేనో కనుగుంటే సత్యమిందేనయా ఈ ఆహా, జగమే చూడండి టైం పెట్టగలంటే నిద్రపోయేది పెళ్ళం పక్కన బాగా హుషారుగా ఉంటే బిడ్డలు పుడతారు ఇట్లా తూగితే పుడతారా నేను భార్య భర్త బాగుండి అని పనుకున్నప్పుడు జగమే మాయ అంటే ఈయన మొగ్గమే ముయ్య నిద్రపోయి చూడక వీనికి పెడతా మహారాజా మహారాజా అమ్మవారు ఆడబిడ్డలు కాదని ఏడుస్తున్నారు మీరు నిద్రపోతే బిడ్డ పుట్టరు కనుక రాజువారు మేలుకుడు అబ్బా అబ్బా ఏ కడుపు నచ్చండి అబ్బా అబ్బా అంటే. యో, మేలుకా
ఆడుగు అప్పుడప్పుడు లేపు ఆ, సరే బాబు. ఆయనకు దగ్గర ఎక్కువ భార్య పక్కన ఆనందం ఉండల్లా ఆనందమానందమాయే అది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే తాళమే పూల దారి సాగని గానమే గాలిలాగా సాగని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికదని ఆనందమానందమాయే అది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే మొగల మరుత తెరలున్నా కొంత పొడుపు ఆగదని కచ్చ వేస్తున్నా ప్రేమ గెలుసు తీరునని సాగేది దక్కని బంధం నూరేళ్ళ వరమివ్వాలి ఆ నింగి నేల తాగి శుభమర్దన దీవించాలి శుభాకాంక్షలే పలకాలి నీ సంతోషం కోరుతూ చచ్చిపోయాయి వాడు చెప్పాడు చూడొచ్చి అప్పా నువ్వు నిన్న తింటివే ఇడ్లీ అప్పా నువ్వు మొన్న తింటివే దోశ ప్రాణం కదా స్వామి వాడు అక్షయం చెప్పాను కింద కొట్టి పని అంట వాడు ఆర్మీ అంట ఒకసారి కూడా గుడి తెలుసుకోము మరి వినుగురు అక్కడ పౌలించి ఉంటే శ్రీమన్నారాయణమూర్తి నా కళలోనే కనపడి ఉన్నాడు ప్రాణేశ్వర. అలాగే తెలుపుతాను ప్రాణేశ్వర.